ఇక నుంచి ఇంటర్మీడియట్ ఉండదు. దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నటువంటి నూతన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి అమలుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర సర్కారులు కూడా కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మన రాష్ట్ర సర్కారు కూడా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వైఖరిని వెల్లడించగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. అందుకే ఈ పాలసీలోని కొన్నింటిపైన అమలు చేయాలని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యా విధానం ఎత్తేయాలని దాదాపు నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో స్కూల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేర్వేరుగా కొనసాగుతున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పోయి స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తుంది. దీనివల్ల పర్యవేక్షణ సులభం కావడంతో పాటుగా సర్కారుపై ఆర్థిక భారం కూడా చాలా తగ్గుతుంది. మరోవైపు దోపిడీలకు కేంద్రంగా మారిన కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు చెక్ పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఎన్ఈపి 2020 అమలు వల్ల కలిగే ప్రయోజనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఎడ్యుకేషన్ కేబినెట్ సబ్ కమిటీ తాజాగా ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న విద్యా విధానంలో పలు మార్పులు చేర్పులతో కేంద్ర ప్రభుత్వం 2020లో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చింది. దీనిని బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ సహా 7 రాష్ట్రాలు మాత్రమే ఎన్ఈపి 2020ని అమలు చేయడం లేదు. ఈ క్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎన్ఈపి విధానం అమలు చేయాలని ఆయా రాష్ట్రాలపైన కేంద్రం ఒత్తిడి తీసుకువస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5+2+3+2 అనగా 5 వరకు ప్రైమరీ, 7 వరకు అప్పర్ ప్రైమరీ, 10 వరకు హై స్కూల్, ఆ తర్వాత ఇంటర్ విద్యా విధానం అమల్లో ఉంది. దీన్ని 5+3+3+4 విధానం అంటే 5 వరకు ప్రైమరీ, 8 వరకు అప్పర్ ప్రైమరీ, 9 నుంచి సెకండరీ ఎడ్యుకేషన్ అమలు చేయాలని కేంద్రం సూచిస్తుంది. తొలి 5 ఏళ్లలో అంగన్వాడీ, ప్రీ స్కూల్ 3 ఏళ్లు 1-2 తరగతులు ఉంటాయి. తర్వాత 3 ఏళ్లు 3, 4, 5 క్లాసులు, ఆ తర్వాత 3 ఏళ్లు 6, 7, 8 క్లాసులు ఉంటాయి. చివరి 4 ఏళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9, 10, 11, 12 తరగతులు ఉంటాయి. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో స్కూల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేర్వేరుగా అమలవుతున్నాయి. కొత్త విధానం అమలు చేస్తే ప్రత్యేకంగా ఇంటర్ అనేది లేకుండా పోతుంది. ఏపీ, తెలంగాణ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలలోనూ ఇంటర్ విద్యను సెకండరీ ఎడ్యుకేషన్ కింద పిలుస్తారు. మరోపక్క ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 600 వరకు జూనియర్ కాలేజీలు నడుస్తుండగా ఇంటర్ కమిషనరేట్ పరిధిలో సర్కారు కాలేజీలు 420 మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటర్ విద్యను విలీనం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల పర్యవేక్షణ సులభతరం కావడమే కాకుండా సర్కారుపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందని, కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు చెక్ పడే అవకాశం ఉందని గతంలోనే అధికారులు సర్కారుకు నివేదిక కూడా ఇచ్చారు. తాజాగా ఎన్ఈపి పైన చర్చ నేపథ్యంలో ఇంటర్ వ్యవస్థ ఎత్తివేస్తేనే బెటర్ అని విద్యావేత్తలు కూడా చెబుతున్నారు. తొలుత ఎన్ఈపిలోని ఎలాంటి వివాదాస్పదం కాని అంశాలను అమలు చేయాలని సర్కార్కు విద్యాశాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 1వ తరగతిలో చేరాలంటే 6 ఏళ్లు నిండి ఉండాలనే నిబంధన పెట్టింది. దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాసంస్థలైన నవోదయ, కేంద్రీయ విద్యాలయాలతో పాటు సిబిఎస్ఈ సిలబస్ ఉన్నటువంటి స్కూళ్ళన్నిటిలోనూ ఆ నిబంధన అమలు చేస్తున్నది. కానీ రాష్ట్రంలోని స్టేట్ సిలబస్ స్కూళ్లలో మాత్రం 5 ఏళ్లు నిండితేనే అడ్మిషన్లు ఇస్తున్నారు. జాయ్ఫుల్ లెర్నింగ్ కోసం 6 ఏళ్ల నిబంధన అమలు చేయడం ద్వారా ఇబ్బందులేమీ ఉండబోవని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ అమలు చేయకపోతే జాతీయ స్థాయి పోటీ పరీక్షల సమయంలో ఏజ్ సమస్య వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి తోడు 5వ తరగతి వరకు మాతృభాష లేదా స్థానిక భాషలోనే విద్యాబోధన చేయాలనే అంశంపైన సర్కారు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానం అమలు చేస్తే 6వ తరగతి నుంచే ఎడ్యుకేషన్ విధానం అమలు చేయనున్నారు. ఇక ఇంటర్మీడియట్ ఎత్తివేతకు ఇప్పటికే సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇప్పటికే ఎన్ఈపి అమలు ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో హానర్స్ డిగ్రీ పేరుతో 4 ఏండ్ల డిగ్రీ అమలు చేస్తున్నారు. జేఎన్టీయు అధికారులు కూడా ఇంజనీరింగ్లో మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అమలు చేస్తామని గతంలో ప్రకటించారు. సిబిసిఎస్ విధానం, బకెట్ సిస్టమ్ కూడా అమలు చేస్తున్నారు. ఎంఫిల్ను కూడా రద్దు చేయడంతో రాష్ట్రంలోని వర్సిటీలలో ఆ కోర్సు లేకుండా పోయింది. మరోపక్క సెంట్రల్ వర్సిటీలలోనూ జాతీయ స్థాయిలో ఎంట్రన్స్ పెట్టి అడ్మిషన్లు ఇస్తున్నారు.